టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత తమ హీరో నుంచి వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా మొదటి క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ వేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. జూలై 24వ తేదీన ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్స్ సైతం షురూ చేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించిన విషయం తెలిసిందే. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు ఈ సినిమా కోసం సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ, నా బావ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం అందరూ ఎలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలానే ఎదురు చూస్తున్నా. హరిహర వీరమల్లు సినిమా యొక్క ట్రైలర్ నేను చూశాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పోరాట సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారు అందరినీ మెప్పించబోతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట రేణు దేశాయ్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ సినిమా విషయానికి వస్తే నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. 2023వ సంవత్సరంలో బ్రో తర్వాత ఆయన నుంచి వస్తున్న హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు నెలకొనే ఉన్నాయి. సుమారు 5 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 24వ తేదీన రిలీజ్కు సిద్ధమైన విషయం మనకందరికీ తెలిసిందే.